ఉన్నట్టుండి ఏమైందో తెలీదు, సడన్గా నాకు ఒళ్ళంతా కూడా బాగా మంటల కింద బాగా ఒళ్ళంతా దురద రావడం స్టార్ట్ అయిందనమాట. అప్పుడు నాకు ఆల్మోస్ట్ 6th మంత్ కంప్లీట్ అయిపోయి 7th మంత్ ప్రెగ్నెన్సీలోకి అయితే ఎంటర్ అయిపోయాను అనమాట. అయితే ఇంట్లో వాళ్ళని తెలిసిన వాళ్ళని అడిగితే ప్రెగ్నెన్సీలో దురద అనేది కామన్ గా ఉంటుంది, ఇచ్చింగ్ అనేది. సో అది కామనే, కొంచెం కొబ్బరి నూనె కానీ లేకపోతే లోషన్ కానీ లేదంటే మాయిశ్చరైజర్ కానీ అప్లై చేసుకుంటూ ఉండు, ఎక్కువగా ఇచ్చింగ్ అనిపించదని చెప్పారు. సో ఆ చేతులకి కాళ్ళ సంగతి పక్కన పెడితే పొట్ట పైన చాలా విపరీతంగా ఇచ్చింగ్ అనేది ఉండేదన్నమాట. ఒకసారి తట్టుకోలేక ఇంకా గట్టిగా గోకేసేదాన్ని. ఇంకా గోకిన తర్వాత చుక్కలు కనిపించేవి. పుండు మీద కారం పొడి చల్లితే ఎంత బగబగా మండుతుందో అలా మండిపోయేది అసలు నాకు ఒళ్ళంతా కూడా. ఇంకా అంతా తట్టుకోలేక బాగా ఏడ్చేసేదాన్ని. అయితే అప్పుడు నేను చేసిన తప్పేంటి అంటే, అంతకు ముందు రోజు హాస్పిటల్కి వెళ్ళాను. నేను ఎవ్రీ మంత్ చెకప్కి వెళ్తాను కదా. సో హాస్పిటల్లో డాక్టర్ దగ్గర చెప్దాం అనుకున్నాను లైట్గా ఇచ్చింగ్ అవుతుంది అని చెప్పేసి, కానీ మర్చిపోయాను అనమాట. తీరా వచ్చిన తర్వాత గుర్తొచ్చింది, పోనీలే తగ్గుతుంది అనుకున్నాను కానీ అది రోజు రోజుకి పెరిగి పెద్ద అయింది కానీ అసలు తగ్గలేదు. ఇంకా అలా చూస్తూ 1 మంత్ పాటు అన్ని తంటాలు పడ్డాను ఆ ఇచ్చింగ్ ప్రాబ్లంతో. అయినా కూడా నేనైతే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళే ప్రయత్నం అయితే చేయలేదు, తప్పు నా వైపే ఉంది. ఇంకా నెక్స్ట్ టైం విజిట్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తే డాక్టర్ అయితే ఒక లోషన్ అయితే ఇచ్చారనమాట. ఆ లోషన్ కూడా పని చేయలేదు. మళ్ళీ ఇంక ఇలా అయితే కుదరని పని, ఇది తట్టుకోలేకపోతున్నా అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ మంత్ దాకా వెయిట్ చేయకుండా ఇంకా మళ్ళీ ఒక 2-3 డేస్ ఆగేసి ఆ లోషన్ యూస్ చేసిన తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట. అప్పుడు డాక్టర్ అయితే ఒక చిన్న టాబ్లెట్ ఇచ్చారు వేసుకోమని. ఒక రోజు ఒక పూట టాబ్లెట్ వేసేసుకుంటే నెక్స్ట్ డే కల్లా కూడా మొత్తం ఇచ్చింగ్ ప్రాబ్లం అంతా పోయింది. ప్రాబ్లం ఏదైనా సరే చిన్నగా ఉన్నప్పుడే మన డాక్టర్కి చెప్పడం చాలా మంచిది.